హాయ్ అండి. ఈరోజు నేను మీకు స్వీడన్ క్యాపిటల్ స్టాక్‌హోమ్ వన్ డే ట్రిప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్రిస్మస్ హాలిడేస్‌కి పిల్లల్ని తీసుకొని ఒకరోజు హాలిడేకి స్వీడన్ వెళ్ళాము. ఈ స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి స్టాక్‌హోమ్. చాలా బాగుంటుంది సిటీ. సిటీ అంటే ఒకే చోట మన సిటీలో ఉన్నట్టుగా ఒకే చోట ఇది ఉండదు. ఇది మొత్తం కలిపి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సుమారుగా ఒక 14 ఐలాండ్స్ అన్నీ కలిపేసేసి ఉంటాయి. ఒక ఐలాండ్కి మధ్య కనెక్షన్స్ వచ్చేసి బ్రిడ్జెస్ ఉంటాయి. చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. అరౌండ్ 60 బ్రిడ్జెస్ వరకు ఉండొచ్చు. స్వీడన్ లాంగ్వేజ్ వచ్చేసి స్వీడిష్. ఇది మేము బస్సు దిగిన ప్లేస్. ఇది యాక్చువల్గా చెప్పాను కదా, మొత్తం ఐలాండ్స్ అని చెప్పాను కదా. ఎటు చూసినా మీకు ప్రతి ఐలాండ్ సరౌండెడ్ బై వాటర్. ఇంకా మొత్తం ఇది సీ మొత్తం వచ్చేసి దాని పేరు బాల్టిక్ సీ కోస్ట్గా ఉంటుంది. ప్లస్ సీలోనే ఐలాండ్స్ ఉంటాయి. మా బ్యాచ్ చూసారా, పిల్లలు మా వైఫ్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సిటీ ట్రిప్ చూడటానికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగాం మొత్తం సిటీ టూరు. మరి పెద్ద వీడియో అయిపోతుందని కట్ చేసి కొంతవరకు మీకు సిటీ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిద్దామని చెప్పేసి ఇది వీడియో చేస్తాను. ఇది వచ్చేసి ఒక క్రూజ్, చాలా పెద్దగా ఉంది, షిప్ లాగా. జనరల్గా ఈ బాల్టిక్ సీ కోస్ట్లో ఉన్న చాలా కంట్రీస్ ఈ క్రూజ్ మీద ఎక్కువ జర్నీ చేస్తుంటారు. జర్నీ బాగుంటుంది. ప్లస్ సీ వ్యూ చూసుకుంటూ కూడా జర్నీ చేస్తుంటారు. అంటే రోడ్డు మార్గం కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా ఎంజాయ్ చేసే పర్పస్లో మాత్రం ఇలా ఈ క్రూజ్లో వెళ్తూ ఉంటారు. ఇంకా మా ట్రిప్కి వచ్చిన జనం అంతా ఇక్కడ సిటీలో దిగి మొత్తం ఆన్ ఫుట్ సిటీ విజిట్కి వెళ్తున్నారు. మేము కూడా నడుచుకుంటా ఆ సముద్రం ఒడ్డున ఆ కోస్టల్ రీజన్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. ఒక పక్కేమో సిటీ ఉంది, ఇంకో పక్కేమో సముద్రం. మనకి సముద్రంలో లాగా పెద్ద పెద్ద వేవ్స్ అవేమి ఉండవు, జస్ట్ ఒక లేక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని లోపల చాలా చిన్నవి పెద్దవి చాలా క్రూజులు ఉన్నాయి. అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇక్కడ చూసారు, మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు పక్కన ఫెన్సింగ్ లాగా కట్టారు. ఇటు నడవటానికి ఒక పాత్ లాగా వేసి. అది సిటీ. ఒక పక్క సిటీ కనిపిస్తుంది, ఇంకో పక్క మధ్యలో సముద్రం కనిపిస్తుంది. అటు పక్క ఇంకొక ఐలాండ్ కనిపిస్తూ ఉంది. ఆ కోస్ట్ అంటే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ సీ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిటీ ఉంది. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళినాక అక్కడ కూడా మళ్ళీ సముద్రం కనిపిస్తూ ఉంది, బాల్టిక్ సీ. టెంపరేచర్ బాగా డౌన్. యాక్చువల్లీ మేము డిసెంబర్లో వెళ్ళాము, అరౌండ్ 20 టైంలో, క్రిస్మస్ టైం ముఖ్యంగా. బాగా కోల్డ్ ప్లేస్, బాగా చల్లగా ఉంది. కింద స్నో ఉంది. ఆ స్నో వచ్చేసి స్నోకి కంపాటబుల్గా ఉండే షూస్ వేసుకున్నాం, కానీ అయినప్పటికీ కూడా స్లిప్పరీగా ఉండి జారిపోతూ ఉంది. కాకపోతే ఇక ఫెన్సింగ్ ఉంది కాబట్టి మనం కొంచెం ధైర్యంగా నడవచ్చు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫెన్సింగ్ కూడా లేదు. అప్పుడు కొంచెం క్లోజ్గా కోస్ట్కి దగ్గరగా నడిచాము, అంతే సంగతిలో. జారిపోయామంటే ఇంకెళ్ళి బాల్టిక్ సీలో ఉండటమే. కొంచెం అడంగా నడవాలి, కొంచెం కేర్ఫుల్గా. ఇక చూసారా, ఇక్కడ వరకు ఫెన్సింగ్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకా ఫెన్సింగ్ లేదు. ఇలా సిటీ చూసుకుంటూ రోజంతా సిటీలో స్పెండ్ చేసాం మొత్తం చూస్తా. చూడండి, యూరోపియన్ వరల్డ్ ఆర్కిటెక్చర్. ఆల్మోస్ట్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఇంచుమించు ఒకలానే ఉంటాయి. ఇక్కడ చూడండి, దూరంగా క్రిస్మస్ ట్రీ, పెద్ద ట్రీ ఉంది.
దానికి క్రిస్మస్ సీజన్ కదా, మొత్తం లైట్స్ మొత్తం డెకరేట్ చేశారు. జనరల్గా అయితే క్రిస్మస్ ట్రీ కొనుక్కొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి దానికి డెకరేట్ చేస్తారు, కానీ ఇక్కడ అవసరం లేకుండానే పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి న్యాచురల్గా ఉండింది సముద్రం పక్కనే, దానికి మొత్తం డెకరేట్ చేసేసారు. చాలా పెద్ద ట్రీ, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, దారంతా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ రాయల్ ప్యాలెస్ ఒకటి ఉంది, పెద్దగా ఉంది రాయల్ ప్యాలెస్. చాలా రాయల్ ప్యాలెస్ నుంచి సముద్రం వ్యూ చూసారా, కిందకి డౌన్లో ఉన్నట్టుంది. అక్కడ సముద్రం, ఇంకొంచెం అవతలికి ఒక ఐలాండ్, చూడటానికి చాలా సీనిక్గా ఉంటుంది. ఇటు చూసిన సముద్రమే కనిపిస్తూ ఉంది, ప్లస్ ఒక పక్క సిటీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ రాయల్ ప్యాలెస్లో ఆ రోజు ఏదో సంథింగ్ జరుగుతుంది, కవాతు లాంటిది. సైనికులు గౌరవ వందనం లాంటిది ఏదో ఇస్తూ ఉన్నారు, ఒక కవాతు చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ ఆగి మేము వాళ్ళని వీడియో తీసుకున్నాం. రాయల్ ప్యాలెస్ చాలా పెద్దగా ఉంది. లోపలికి ఎంట్రన్స్ వెళ్ళాము, కాకపోతే మొత్తం వీడియోలో పెట్టలేదు, లెంగ్తీ అయిపోతుందని చెప్పేసి ఎంట్రన్స్ కొంచెం మాత్రం ఉంచాను వీడియో. మెయిన్ ఇది సిటీ చూపించే పర్పస్లో ఈ వీడియో చేశాను, అందుకని రాయల్ ప్యాలెస్ అంతా చూపించలేదు. ఇది ఎంట్రన్స్, రాయల్ ప్యాలెస్ ఎంట్రన్స్. ఇది బాగా ఓల్డ్ స్ట్రక్చర్, ఇది ఆల్మోస్ట్ ఒక 800 అలా ఉండొచ్చు, అది కన్స్ట్రక్షన్ అయ్యి 800 years బ్యాక్ ఐ థింక్. ఇక్కడ ఇది క్రిస్మస్ మార్కెట్ స్టాక్హోమ్లో. ఏ యూరోపియన్ కంట్రీకి వెళ్ళినా క్రిస్మస్ సీజన్లో ఈ కైండ్ ఆఫ్ టిపికల్ మార్కెట్ ప్రతి చోట ఉంటుంది, ప్రతి టౌన్లో, సిటీస్లో. ఎందుకంటే ఇది అక్కడ ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ షాప్స్. ఇక్కడ ప్రతి సిటీలోనూ ఆ 1 month, డిసెంబర్ 1 month ఈ క్రిస్మస్ మార్కెట్ పెడతా ఉంటారు. ఇది కూడా స్టాక్హోమ్ సిటీ. ఇది మొత్తం యాక్చువల్గా ఈ సముద్రానికి ఒక పెద్ద లేక్ ఉంటుంది, ఆ లేక్ నుంచి దీనికి కనెక్షన్స్ ఉంటుంది, బ్రాకిష్ వాటర్, పెద్ద లేక్కి కనెక్షన్. చూడటానికి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ మధ్య మధ్యలో వాటర్ బాడీస్, బ్యాక్ వాటర్స్. యూరోప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇది. అసలు యూరోప్ మొత్తం విజిటింగ్ ప్లేసెస్కి బాగా వెళ్ళాను, బట్ స్వీడన్ ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే ఐలాండ్స్గా ఉండి. మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ మెక్డీకి వెళ్దాం అనుకున్నాం, కానీ సబ్వే అన్నారు పిల్లలు. ఎందుకంటే సబ్వే దగ్గరలో ఉంది, సబ్వేకి వెళ్తున్నాం. సబ్వే సాయంత్రం వరకు చూసి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మేము వేరే కంట్రీ ఫిన్లాండ్కి వెళ్దాం అనుకున్నాం ట్రిప్కి. ఈవినింగ్ వరకు తిరిగి ఈవినింగ్ టైం మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ వస్తున్నాము. మెయిన్ ఇక్కడ నుంచి మేము క్రూజ్లో జర్నీ చేస్తున్నాము. ఆ లైటింగ్ కనిపిస్తుంది కదా, అది క్రూజ్. నైట్ అంటే మరీ నైట్ అవ్వలేదు, 5 అలా అయ్యేసరికి బాగా చీకటిగా డార్క్ అయిపోద్ది. డే లైట్ తక్కువ, టెంపరేచర్ కూడా బాగా డౌన్లో ఉంది. ఇంచుమించుగా 4 degrees ఏముంది ఆ రోజు. స్నో కూడా పడింది, బాగా స్లిప్పరీగా ఉండటం మూలంగా కొంచెం చాలా కేర్ఫుల్గా నడవాల్సి వచ్చింది. 2-3 చోట్ల అయితే జారిపడే వాళ్ళగా అన్నంతగా జారిపోయింది, కానీ కేర్ఫుల్గానే నడిచారు పిల్లలు కూడా. ఇంకా కనిపిస్తుంది కదా, అదే మేము ఎక్కబోయే క్రూజ్లో మేము ఇక్కడి నుంచి ఫిన్లాండ్కి వెళ్తున్నాం. మధ్యలో ఇంకొక హాల్ట్ ఉంది, ఆ హాల్ట్ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఫిన్లాండ్కి వెళ్ళాలి.
క్రూజ్ చూద్దాం, క్రూజ్ జర్నీ ఎలా ఉంటుందో. ఈ ఫిన్లాండ్ ట్రిప్ది ఇంకో వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను.